దీనిని నేడు మనం ఇంటర్లాకింగ్ విధానం అని పిలుస్తున్నాం. ఈ సాంకేతికత గుడికి స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా సముద్ర తీరంలోని ఉప్పుగాలి, భూకంపాల నుంచి నిర్మాణాన్ని రక్షించింది. బిషో మహారాణా చేసిన లెక్కలు ఎంత ఖచ్చితంగా ఉండేవంటే గుడిలోని ప్రతి భాగం బరువు పూర్తి సమతుల్యంగా ఉండేది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇనుప పొరలను కేవలం బలం కోసం మాత్రమే ఉపయోగించలేదు. భారీ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించడానికి కూడా వీటిని వాడారు. అదే ఆ తర్వాత సూర్య భగవానుని విగ్రహాన్ని గాల్లో స్థిరంగా ఉంచడానికి ఆధారంగా మారింది. కానీ దాని గురించి తెలుసుకునే ముందు 12 ఏళ్ల బాలుడు గుడి నిర్మాణం కోసం తన ప్రాణాలను ఎందుకు అర్పించాడో తెలుసుకుందాం. గుడి నిర్మాణం చివరి దశలో ఉన్నప్పుడు పెద్ద సవాల్ ఎదురైంది. అది 1200 మంది అనుభవజ్ఞులైన పనివారి నిద్రను దూరం చేసింది. గుడి ప్రధాన నిర్మాణం పూర్తయింది, కానీ దాని గోపురం పైన కలశాన్ని ప్రతిష్ఠించడం సాధ్యం కాలేదు. కొన్ని చోట్ల దీన్ని 52 టన్నుల బరువైన భారీ అయస్కాంతం అని చెబుతారు. అది గుడికి ప్రధాన ఆకర్షణ, ఎందుకంటే అది లేకుండా గుడి అసంపూర్ణంగా ఉంటుంది. ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా పనివాళ్లు కలశాన్ని స్థిరంగా నిలపడంలో విఫలమయ్యారు. అప్పుడు రాజా నరసింహదేవ ప్రథముడి సహనం నశించింది. ఆయన ప్రధాన వాస్తుశిల్పి అయిన బిషు మహారాణా అతని బృందానికి కఠినమైన హెచ్చరిక చేశారు. మరుసటి రోజు సూర్యోదయానికి ముందు గోపురంపై కలశాన్ని ప్రతిష్ఠించకపోతే 1200 మంది పనివారి తలలు నరికేస్తానని చెప్పాడు. దాంతో నిర్మాణ స్థలంలో చావు భయంతో నిశ్శబ్దం అలుముకుంది. శతాబ్దాల నాటి నిర్మాణ శాస్త్ర పరిజ్ఞానం అక్కడితో ఆగిపోయింది. సరిగ్గా అదే సమయంలో బిషు మహారాణా 12 ఏళ్ల కొడుకు ధర్మపదుడు అక్కడికి వచ్చాడు. పుట్టినప్పటి నుంచి అతడు తన తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు. బాలుడు ధర్మపదుడు తన తల్లి అనుమతి తీసుకుని తండ్రిని కలవడానికి వచ్చాడు. కానీ అక్కడ వాతావరణం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి 1200 మంది వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారని తెలిసింది. అప్పుడు అతడు తన సాధారణమైన తెలివితేటలను, నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. గుడి అయస్కాంత క్షేత్రంలో 3వ అయస్కాంతాన్ని ఎలా సమతుల్యం చేయాలో ధర్మపదుడికి తెలుసు. తండ్రి అనుమతి తీసుకుని ఆ బాలుడు చీకటి రాత్రిలో గుడి ఎత్తైన గోపురం ఎక్కాడు. కొద్ది గంటల్లోనే అతడు కలశాన్ని అత్యంత నైపుణ్యంతో ప్రతిష్ఠించాడు. గొప్ప శిల్పులు 12 సంవత్సరాల్లో చేయలేని పనిని అతడు సాధించాడు. ఉదయం సూర్యుని మొదటి కిరణం గుడి గోపురాన్ని తాకినప్పుడు రాజు పని వాళ్ళంతా ఆ అద్భుతం చూసి ఆశ్చర్యపోయారు. కానీ ఆ విజయం పెద్ద ముప్పుకు సంకేతం. 1200 మంది అనుభవజ్ఞులైన శిల్పులు చేయలేనిది 12 ఏళ్ల బాలుడు చేశాడని రాజుకు తెలిస్తే ప్రమాదం. వాళ్ళందరినీ అసమర్థులుగా భావించి రాజు శిక్షించొచ్చని పనివాళ్లలో భయం మొదలైంది. తన తండ్రి గౌరవాన్ని, 1200 మంది పనివారి ప్రాణాలను కాపాడడానికి ధర్మపదుడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. అది వింటే నేటికి కళ్ళు చెమ్మగిలుతాయి. తన విజయాన్ని జరుపుకోవడానికి బదులుగా ఆ వీరబాలుడు గుడి గోపురం పైనుంచి చంద్రబాగ నదిలోకి దూకి తన ప్రాణాలు అర్పించాడు. కానీ అతని బలిదానం వృధా కాలేదు. నేడు ప్రపంచ వ్యతిరేక అయస్కాంత క్షేత్రం అని పిలుస్తున్న సాంకేతికతను మన భారతదేశంలో 800 సంవత్సరాల క్రితమే నిర్మించాడు. అదే ఇక్కడ గాలిలో తేలియాడే సూర్యదేవుని విగ్రహానికి ఆధారంగా మారింది. అలాగే సూర్యదేవుని రథానికి ఉన్న 7 గుర్రాలు గొప్ప శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ సిద్ధాంతాన్ని ముందుగానే తెలియజేస్తున్నాయి. రథాలకు ఉన్న చక్రాలు నేటికి ఖచ్చితమైన సమయాన్ని చెబుతున్నాయి. ఈ గుడి రహస్యాలను తెలుసుకుని మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం రహస్య